ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి శ్రీమన్నారాయణ భక్తులకు అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని నమ్మకం. 33 కోట్ల దేవతలు వైకుంఠంలో సమావేశమవుతారు. అంటే ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి రోజున ఉపవాసం, జాగరణ, నామశరణం చేస్తే పాప వియోచనం, మోక్షం ప్రాప్తి లభిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. తిరుమలలో వంటి ఆలయాల్లో ఉత్తర ద్వారం, వైకుంఠ ద్వారం ఈ రోజున మాత్రమే తెరవబడుతుంది. భక్తితో ఈరోజు ఆచరిస్తే వైకుంఠ దర్శనం చేసిన ఫలితం లభిస్తుంది. సో మనకు వైకుంఠ ద్వారం అంటే చాలా ఫుల్ స్టోరీ ఉంది. మీకోసం ఫుల్ వీడియో బయోలో ఉంది, అటాచ్ చేసాము, వీడియోని చూడండి. సో ఇలాంటి భక్తి సమాచారం కోసం మన సిబిఎస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.